భారత్, యూఏఈల మధ్యలో $4 బిలియన్ డిఫెన్స్ డీల్ కుదరనుందట. పూర్తి వివరాల్లోకెళ్తే మొదటగా భారతదేశాన్ని విషయానికొస్తే గనుక ఒకప్పటి భారత్ ప్రపంచంలోనే ఆయుధాలు ఎక్కువగా దిగుమతి చేసుకునేటువంటి దేశాలలో టాప్‌లో ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలిచేటువంటి దేశం అప్పటి భారత్. కానీ ఇప్పటి భారత్ అవసరమైనవి దిగుమతి చేసుకుంటూనే మన దగ్గర తయారైనటువంటి వాటిని 80 దేశాల వరకు సుమారుగా డిఫెన్స్ ప్రొడక్ట్స్‌ని ఎగుమతి చేసేటువంటి దేశం ఈనాటి భారత్. మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఎక్కువగా ఇక్కడ తయారు చేయడానికి ఇక్కడ మనకు టాలెంట్స్ మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీస్తూ మన దగ్గర ఉన్న సైంటిస్టులు అందరూ రాత్రి పగలు కష్టపడుతూ ఎన్నో కనిపెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో మీ అందరికీ తెలిసిందే. ప్రపంచం అంతా చిన్న దేశాలు మధ్య దేశాలన్నీ భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే నమ్మకమైన దేశం ఏదైనా ఉందనంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి తగ్గటువంటి రేట్స్ లో ఇవ్వగలిగే దేశం ఏంటంటే భారత్. ఇక చాలా దేశాలు బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయి. ఎందుకనంటే బ్రహ్మోస్ ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్సానిక్ మిజైల్స్ లో అత్యంత వేగంగా వెళ్ళేటువంటి సూపర్సానిక్ మిజైల్స్ లలో ఇదొకటి. నేలపైన, సముద్రం పైన, గగనతలంలో కూడా మనం ఎంచుకున్నటువంటి టార్గెట్ అయితే ఉందో దాన్ని ఖచ్చితత్వంతో పేల్చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సూపర్సోనిక్ మిజైల్స్ లో బ్రహ్మోస్ కూడా ఒకటి. ఇప్పటికే చాలా దేశాలు దీన్ని తీసుకున్నాయి. ఇంకా కొన్ని దేశాల దీని గురించి అడుగుతున్నట్టుగా ఆ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టుగా మరికొన్ని దేశాలు ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మనందరికీ తెలిసిందే. మరొకటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో టాప్ అయినటువంటి ఆకాష్, మన ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. పాకిస్తాన్ చేసిన వేసులు ఎన్ని పడ్డాయి అనేది, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అనేది అప్పుడు ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా దేశాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక యూఏఈ విషయానికి వెళ్దాం. యూఏఈ పరిస్థితి ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే. పక్కనే ఉన్నటువంటి ఇరాన్ తోటి మొన్న దాటిలలో డ్రోన్లతోటి, క్షిపణుల మిజైల్స్ తోటి హెవీగా దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇక వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పెంచుకోవాలి, మన వైపు ఉన్న మిజైల్స్ని అన్నిటి పెంచుకోవాలి, మన బలం పెంచుకోవాలన్నటువంటి వాళ్ళు ఫైనలైజ్ వచ్చినటువంటి పరిస్థితి యూఏఈది. వారి మీద ఎప్పుడైనా దాడులు జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. వెంటనే వాళ్ళకి నమ్మకమైన స్నేహితులలో వెతకగా భారత్ వాళ్ళకి నమ్మకమైన స్నేహితులలో ఒకటి. వెంటనే భారత్ని అప్రోచ్ జరిగింది. ఆ డిస్కషన్స్ ఏవో జరిగాయని. అయితే వారి బృందం ఏదైతే ఉందో వాళ్ళు జూలై ఎండింగ్లోనో ఆగస్టులోనో వస్తున్నారు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వారు ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం చెప్పిన ఏంటంటే 365 బ్రహ్మోస్ మిజైల్స్ వాళ్ళు అడుగుతున్నారంట, 6 ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళు అడుగుతున్నారట, 2 స్వాతి రాడార్స్ ని వాళ్ళు అడుగుతున్నట్టుగా బయటికి వస్తున్నటువంటి వార్తల ప్రకారం సమాచారం ప్రకారం నేను చెప్పగలుగుతున్నాను. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఏమి అడిషన్స్ ఉంటాయి ఏంటి అనేది మనకు అప్పుడు తెలియబోతోంది. అయితే ఇప్పుడు ఈ వాణిజ్యాన్ని కేవలం ఒక ఏదో మనీ డీల్ గానో లేకపోతే డిఫెన్స్ డీల్ గానో చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యలో మరింత స్నేహబంధాన్ని పెంచే డీల్ ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహబంధంతో అక్కడి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, మన వాళ్ళు కూడా అంతే స్థాయిలో భారీగా అక్కడ పెట్టుబడులు పెట్టడం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. రెండు దేశాల మధ్యలో నమ్మకమైనటువంటి దేశాలుగా, మంచి స్నేహితులుగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు భారత్ యూఏఈది. ఇలాంటి మరిన్ని పాజిటివ్ వార్తల గురించి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ, నా కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ, మీకు కుదిరిన సమయంలో రోజుకు ఒకసారైనా నేను పెట్టినటువంటి కంటెంట్ని ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ కొట్టండి. మరొక వీడియోలో మళ్ళీ ఒకసారి కలుద్దాం. జై హింద్.